హలో ఫ్రెండ్స్, అన్పాక్ ఐడియాస్కి మళ్ళీ స్వాగతం. ఎప్పుడూ లాగానే ఈరోజు కూడా మనం రేషనలిస్ట్ శూన్యాన్ని వైదిక సంపూర్ణతతో నింపేద్దాం. ఈ వీడియో మెయిన్గా డెడ్ యూట్యూబర్ ఫ్రాడ్ సత్యాన్వేషి మరియు వాడి బుద్ధు ఫాలోవర్ అజ్ఞానాన్ని ఎక్స్పోజ్ చేయడానికి. దాంతోపాటు మీరు స్క్రీన్ పైన చూస్తున్న సన్నాసి అజ్ఞానాన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తాను. ఈ సన్నాసి కూడా ఫ్రాడ్ సత్యాన్వేషి మరియు వాడి బుద్ధు ఫాలోవర్ లాగే ఒకే అబద్ధాన్ని రిపీట్ చేశాడు. సో ఈ వీడియోలో వీళ్ళ ముగ్గురు పని పడదాం. ఇప్పుడు ఆ బేవకూఫ్ గాళ్ల కాన్వర్జేషన్ వినడం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ శర్వాణి గారితో మాట్లాడదాం. హాయ్ అండి శర్వాణి గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ మేడం, చెప్పండి మేడం. ఫస్ట్ వాట్ యూ థింక్ అబౌట్ బుద్ధిజం అని అడుగుదాం అనుకున్నాను సార్, మీ ఒపీనియన్ కోసం. అది నాకు బుద్ధిజం గురించి పెద్దగా తెలియదండి. అంటే జస్ట్ బుద్ధాస్ టీచింగ్స్ అనేవో కొన్ని మాటలు అయ్యి తెలుసు, కానీ నాకు తెలియదు దాని గురించి. ప్లస్ ఆ రిలీజన్ కూడా ఈ శాఖలుగా విడిపోయిన తర్వాత కరప్ట్ అయిపోయిందండి అది. ఓకే, దాంట్లో కూడా రిచువల్స్ అవి అయిపోయి టీచింగ్స్ ని పక్కన పెట్టేసేసి రిచువల్స్ లోకి దిగిపోయారు వాళ్ళు కూడా. బుద్ధిజంలో రిచువల్స్ తర్వాత వచ్చాయనడం కంప్లీట్ అజ్ఞానం. బౌద్ధుల అతి పురాతనమైన గ్రంథాల గురించి ఏమాత్రం ఐడియా లేనప్పుడే అలాంటి పిచ్చివాగుడు వాగుతారు. బౌద్ధుల అతి పురాతనమైన పాళీ క్యానన్లో సుత్తపిటక ఎంత పురాతనమైనదో వినయపిటక కూడా అంత పురాతనమైనదే. మొదటి నుంచే ఆ సో కాల్డ్ టీచింగ్స్, రిచువల్స్ ఎప్పుడూ సెపరేట్ కాదు. ఆ సో కాల్డ్ టీచింగ్స్ ఎప్పుడూ రిచువల్స్ ద్వారానే అర్థం చేసుకోవాలి. ఈ ఫేక్ రేషనలిస్టుల ప్రకారం రిచువల్స్ తీసేస్తే ఆ టీచింగ్స్ మిగులుతాయి అని. అది పచ్చి అబద్ధం. అలా జరగదు. అంబేద్కర్ అటువంటి ప్రయత్నమే చేశారు. కానీ అతను కనిపెట్టిన నవయానా బుద్ధిజంలో బుద్ధుడు కేవలం అంబేద్కర్ గారి ఇమాజినేషన్ మాత్రమే. పాళీ క్యానన్ కంటే పురాతనమైన బుద్ధిస్ట్ గ్రంథం లేదు. బౌద్ధుల అతి పురాతనమైన గ్రంథంలోనే రిచువల్స్ ఉన్నాయి అంటే బౌద్ధులు శాఖలుగా విడిపోయిన తర్వాత కాదు, శాఖలుగా విడిపోక ముందే ఆ రిచువల్స్ అన్నీ ఉన్నాయి. శాఖలుగా విడిపోక ముందే ఆ రిచువల్స్ని ఎవరి పద్ధతిలో పాటించాలో గొడవలాడుకునేవారు. ఆచారాలు ఏ పద్ధతిలో పాటించాలి అని గొడవలాడుకునేవారు. రిచువల్స్ లేకపోతే బుద్ధిజం లేదు, బుద్ధుడు లేడు. నెక్స్ట్ ఏం వాగుతున్నారో విందాం. ఓకే సార్. సో నేను ఎందుకు బుద్ధిజం సైడ్ కొంచెం ఇంట్రెస్టెడ్ ఉన్నానంటే సార్, ఐఎమ్ మోర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డాక్టర్ అంబేద్కర్. సో డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, ఇఫ్ మోడర్న్ మ్యాన్ హూ ఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇఫ్ అన్ మోడర్న్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ మస్ట్ హ్యావ్ ఎ రిలీజన్. మస్ట్ అని యూజ్ చేశారు. మస్ట్ హ్యావ్ ఎ రిలీజన్. ద ఓన్లీ రిలీజన్ ఇస్ సైన్స్. బట్ ఇఫ్ నేను ఇక్కడ బుద్ధిజం ని సైన్స్ అండ్ ఎథిజం తోటి ఇంటర్చేంజబుల్ గా చూస్తాను సార్. బికాస్ సో ఫార్ యాజ్ ఐ హ్యావ్ రెడ్, ఇట్ ఈస్ ప్రెటీ రీజనబుల్ అండ్ రేషనల్. అంటే బ్లైండ్ ఫెయిత్ కనిపించలేదు నాకైతే పర్సనల్ గా. విన్నారా? బుద్ధిజంలో బ్లైండ్ ఫెయిత్ కనపడలేదంట, పర్సనల్గా అంట. ఇంతకంటే కామెడీ ఎక్కడైనా దొరుకుతుందా మనకి? అంబేద్కర్ బుద్ధిజంని చూసి తట్టుకోలేక ఆ బుద్ధిజం మొత్తాన్ని చింపి డస్ట్బిన్లో పడేశారు. బుద్ధిజంలో ప్రతి ఒక్క శాఖని రిజెక్ట్ చేసేశారు. మనం ఇందాక అనుకున్న బుద్ధిస్టుల అతి పురాతనమైన గ్రంథం పాళీ క్యానన్ని కూడా విసిరి పడేశారు. ఆ పాళీ క్యానన్లో ఉన్న విషయాల్లో ఏమాత్రం సైన్స్ లేదని అంబేద్కర్ చెప్పారు. అంబేద్కర్ బుద్ధిజంలో సైన్స్ వెతకలేదు. సైన్స్ని యూజ్ చేసి బుద్ధిజంని రిజెక్ట్ చేశారు. బుద్ధిజంని పగలగొట్టి ఆ ముక్కల్ని డస్ట్బిన్లో పడేశారు. అంబేద్కర్ ప్రకారం బుద్ధిజం సైంటిఫిక్ ఎప్పుడవుతుందంటే ఆ బుద్ధిజంని కంప్లీట్గా రిజెక్ట్ చేసిన తరువాత. అంబేద్కర్ బుద్ధిజంలో ప్రతి ఒక్క అంశాన్ని అన్సైంటిఫిక్ అన్నారు. ఆ బుద్ధుగాళ్ల కామెడీని ఇంకా విందాం. సో బుద్ధిస్ట్ టీచింగ్స్ లో అండి, అంటే ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధాలో ఒకానొక వర్డ్ కనిపిస్తుంది, బీ యువర్ ఓన్ లైట్ అని. కరెక్ట్. అప్పదీపభవ అంటారు. విన్నారా? ఇద్దరికిద్దరు ఎంత ఇల్లిటరేట్ బేవకూఫ్ గాళ్ళంటే బుద్ధుడు బీ యువర్ ఓన్ లైట్ అనలేదు. ఇద్దరు పనికిరాని ఇల్లిటరేట్ బేవకూఫ్ గాళ్ళు మాట్లాడుకుంటే ఇలాగే ఉంటుంది. బుద్ధిజంలో అట్టదీప అంటే బీ యువర్ ఓన్ లైట్ అని కాదు. అట్టదీప అంటే బీ యువర్ ఓన్ ఐలాండ్ అని. దీపం కాదు, అది ద్వీపం. పాళీ భాషలో వాళ్లకు పలకడం సరిగ్గా రాదు కాబట్టి ద్వీపాన్ని దీపం అంటారు. అదే కాకుండా ఆ అట్టదీప కింద ధమ్మదీప అని కూడా ఉంటుంది. అది ఆ ధమ్మదీపాన్ని కన్వీనియంట్గా ఇగ్నోర్ చేస్తారు ఈ ఫేక్ రేషనలిస్ట్స్. ఇంకా చూడండి, దీపం, శరణం, ధమ్మం ఇవన్నీ ఒక ఐలాండ్లో రెఫ్యూజ్కి సంబంధించినవి. అట్టదీప అంటే రేషనలిజం కాదు,
బీ యువర్ ఓన్ లైట్ కానే కాదు. అట్టదీప అంటే బుద్ధిస్ట్ సిద్ధాంతాలని పట్టుకుని వదలకుండా ఐలాండ్లో కూర్చోవడం. అట్టదీప అంటే అదేదో మోడర్న్ ఫ్రీ థింకింగ్ అనుకోకండి. తర్వాత వర్సెస్లో చాలా ఘోరమైన సూపర్స్టిషన్స్ ఉంటాయి. అట్టదీప అంటే బీ యువర్ ఓన్ లైట్ కాదు, బీ యువర్ ఓన్ ఐలాండ్. అంటే పనికొచ్చే సంసారాన్ని వదిలేసి పనికిరాని ఐలాండ్లోకి వెళ్ళిపోవడం. బాబు గోగినేని వెళ్ళిపోయినట్టు. నెక్స్ట్ ఇంకేం కామెడీ చేశారో విందాం. సో బీ యువర్ ఓన్ లైట్ అంటే అతను ఏమని చెప్పాడంటే, ఒక పర్సన్ ఏదో చెప్తాడండి, మీకు అది పనిచేస్తే మీకు అది ఉపయోగం అనుకుంటే వాడుకోండి. ఏ ఎగ్జాక్ట్. కాలం వరకు ఉపయోగం అవుతుందో ఆ కాలం వరకు వాడుకోండి. మీకు ఉపయోగపడనప్పుడు వదిలేసి మీ సొంత లైట్ ని మీరు ఎతుక్కోండి. మీ సొంత కాంతిని, మీ సొంత దీపాన్ని మీరు ఎతుక్కోండి. ఫైండ్ యువర్ ఓన్ లైట్. చూసారా ఎంత బ్రెయిన్లెస్ ఫెలోసో వీళ్ళు. దీపం అంట, కాంతి అంట, లైట్ అంట, ఏమాత్రం జ్ఞానం లేని సోది వాగుడు. బుద్ధుడు నీకేది పనిచేస్తే అది వాడుకోమన్నాడంట. తీరా చూస్తే పాళీ క్యానన్లో బుద్ధుడు దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ అన్నాడు. బుద్ధుడికి తన సోకాల్డ్ టీచింగ్స్ని తన ఫాలోవర్స్ మర్చిపోయినా బుద్ధుడికి మండిపోయేది. బౌద్ధుల అతి పురాతనమైన పాళీ క్యానన్లో అతి పురాతనమైన లేయర్స్లోనే రైట్ వ్యూ, రాంగ్ వ్యూ అని రెండుంటాయి. రాంగ్ వ్యూ ఉండకూడదు, రైట్ వ్యూ ఉండాలి. ఏ పనైనా అది విముక్తికి దారి తీస్తుంది అంటే అది రైట్ వ్యూ. ఏ పనైనా విముక్తికి దారి తీయదు అంటే అది రాంగ్ వ్యూ. విముక్తి అంటే అదేదో ఫీలింగ్ అనుకోకండి. విముక్తి అంటే ఫీలింగ్స్ ఆపేసుకోవడం. ఆ విముక్తి పొందడం కూడా బుద్ధుడు చెప్పిన రూల్స్ ఫాలో అయితేనే. బుద్ధిజంలో ఎక్కడా కూడా కాంతి ఉండదు. అదే బుద్ధిజం స్పెషాలిటీ. కాంతి ఉండకపోవడం పక్కన పెడితే నిర్వాణం అంటే మంటని ఆర్పేయడం. అంత పనికిరాని దరిద్రం బుద్ధిజం అంటే. బుద్ధుడి ఫాలోవర్ దేవదత్తుడు ఒకసారి రిచువల్స్లో చేంజెస్ ప్రపోజ్ చేస్తాడు. అలా చేసినందుకు దేవదత్తుడు ఒక విలన్ అయిపోతాడు. మీకు నచ్చింది తీసుకోండి, నచ్చింది పాటించండి అన్నట్టు ఏం ఉండదు బుద్ధిజంలో. బుద్ధుడు అడుగు జాడల్లోనే నడుచుకోవాలి. మీకు పనికొచ్చింది వాడుకోండి, పనికి రాకపోతే వదిలేయండి అన్నది విముక్తి కాంటెక్స్ట్లోనే, ఇంకెక్కడా కాదు. అంత పనికిరాని సోది బుద్ధిస్ట్ సోకాల్డ్ టీచింగ్స్ అంటే. నెక్స్ట్ ఇంకా విని నవ్వుకుందాం. ఈయన చెప్పే Exactly. ఫండమెంటల్ సూత్రం ఏంటి అంటే, మెథడ్ వాడండి అని. దాట్ ఐ కెన్ గెట్ Yeah. బిహైండ్. సో దాట్ ఐ కెన్ సపోర్ట్ విత్ 100% ఆఫ్ మై కన్విక్షన్. విన్నారా? ఖచ్చితంగా ఇంతకంటే కామెడీ మీకెక్కడా దొరకదు. మెదడు వాడండి లాంటి మాట మీకు బుద్ధిజంలో ఎక్కడా దొరకదు. బుద్ధుడు యూజ్ యువర్ బ్రెయిన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్పాడు. అసలు బుద్ధుడు ఉద్దేశంలో బ్రెయిన్ అంటే ఏంటో చూడండి. ఫ్రెండ్స్, స్క్రీన్ చూడండి. మన శరీరంలో 31 భాగాల్లో ఒకటి బ్రెయిన్. ఆ 31 భాగాలేంటి? చీమి, రక్తం, ఉచ్చ, పెంట అన్నిటితో పాటు బ్రెయిన్ కూడా. బుద్ధుడు ఎంత బ్రెయిన్లెస్ ఫెలో తెలుసుకోవడానికి ఈ లిస్ట్ చదవండి. ఈ లిస్ట్లో అన్నిటికంటే లాస్ట్లో బ్రెయిన్ ఉంటుంది. ఈ లిస్ట్ ఏమనుకుంటున్నారు? ఈ లిస్ట్ ఎందుకుందంటే, బౌద్ధులు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఈ లిస్ట్లో ఉన్న బాడీ పార్ట్స్ని ఇమాజిన్ చేసుకొని వాళ్ళ శరీరాలెంత దరిద్రమైనవో గ్రహించడం కోసం. బుద్ధిస్ట్ మెడిటేషన్ అంటే మంచి థాట్స్ అన్ని పక్కన పెట్టేసి శరీరం అంటే దరిద్రం అని అనుకోవాలి. శరీరం దరిద్రం కాబట్టి విముక్తి పొందాలి. అంత గొప్ప దరిద్రం బుద్ధిజం. యూజ్ యువర్ బ్రెయిన్ అని మాత్రం బుద్ధుడెక్కడా అనలేదు. ఫ్రెండ్స్, ఇది చూడండి. బుద్ధుడి ఉద్దేశంలో మన మైండ్కి హైయెస్ట్ స్టేట్ ఏంటంటే ఎటువంటి ఇమోషన్స్ లేకపోవడం, ఎటువంటి రియాక్షన్స్ లేకపోవడం. అంటే ఒపోనెంట్స్ ఎన్ని తప్పులు ఫైండ్ చేస్తున్నా సిగ్గు లేకుండా వాటిని ఇగ్నోర్ చేయడం. అది బుద్ధుడు నేర్పించింది. మైండ్ ఎందుకుంది అంటే దాన్ని సప్రెస్ చేయడానికి కోసం. మైండ్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఆలోచనల్ని ఆపేయడం కోసం యూజ్ చేయాలి. బ్రెయిన్ని యూజ్ చేస్తే మెంటల్ ప్రొలిఫరేషన్ జరుగుతుంది. అంటే మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది. అందుకు అలా చేయకూడదు. మైండ్ ఎక్స్పాండ్ అవ్వకూడదు. ఆలోచనలో ఆపేయాలి. బ్రెయిన్ని వాడేస్తే దుఃఖం వస్తుంది బుద్ధుడి ప్రకారం. సో అలాగా బుద్ధుడు అందరినీ బ్రెయిన్లెస్గా ఉండమని చెప్పాడు. ఇంకా విందాం వీళ్ళ కామెడీని. సో Yes. As per me, that is what is the definition of Buddhism, sir. Like, see things, apply your mind. If it works for you, go ahead with it అన్నట్టు. బుద్ధుడు ఈ కొమేడియన్స్ చెప్తున్నట్టు ఎవరికి ఏం చాయిస్ ఇవ్వలేదు. ఎవడికైనా రైట్ వ్యూ కాకుండా రాంగ్ వ్యూ ఉంటే వాడు అంతు చూసే వరకు ఊరుకునేవాడు కాదు బుద్ధుడు. ఫ్రెండ్స్, ఈ సుత్తి చూడండి.
విముక్తి పొందడానికి మాత్రమే ఏ దారిలోనైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఆ దారిలో వెళ్ళడం వల్ల వెల్ఫేర్ జరుగుతుందా, హామ్ జరుగుతుందా అన్న విషయం ఎవరికి వాళ్లే డిసైడ్ చేసుకోవాలి. ఆ విషయంలో మాత్రం ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్కి వదిలేస్తాడు బుద్ధుడు. కానీ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్కి బయస్ ఉంటుంది, నాలెడ్జ్ లిమిటెడ్గా ఉంటుంది, కల్చరల్ కండిషనింగ్ ఉంటుంది అన్న విషయం బుద్ధుడు మర్చిపోయాడు. చాలా ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్లో, అంటే ఆస్ట్రానమీ అనుకోండి, మెడిసిన్, అలాంటి స్ట్రీమ్స్లో నాలెడ్జ్ అక్యూములేట్ అవుతుంది. ఎక్స్పర్ట్స్ ఓవర్ ద జనరేషన్స్ నాలెడ్జ్ని అక్యూములేట్ చేస్తారు. పర్సనల్ అబ్జర్వేషన్ ఒకటే ఉంటే సరిపోదు. హ్యూమన్ నాలెడ్జ్ లాంగ్ టర్మ్ ప్రెజర్వేషన్ అండ్ ట్రాన్స్మిషన్ జరగాలి అంటే స్పెషలైజ్డ్ కమ్యూనిటీస్ ఉండాలి. ఇండివిజువల్ జడ్జ్మెంట్ ఒకటే ఉంటే సరిపోదు. అంత జ్ఞానం బుద్ధుడికి లేదు. బుద్ధుడు చెప్పిన సోదంతా విముక్తి పొందడానికి కోసమే. మీకు నచ్చింది చేయండి అని మాత్రం అనలేదు బుద్ధుడు. ఈ జోకర్ గాళ్ళని ఇంకా విందాం. సో ద సేమ్ వే బుద్ధుడు చెప్పిన ఒకే ఒక్క లైన్ ఏంటి అంటే, యూజ్ యువర్ బ్రెయిన్. నువ్వు ఏదైనా Yeah. విను, ఏదైనా చదువు, ఎవరి మాట అయినా విను, శత్రువుల మాట విను, మిత్రుల మాట విను. అంతా పచ్చబద్ధం ఆర్ ఇమాజినేషన్. అబద్ధం అనే అనుకుంటా. ఎందుకంటే డెడ్ యూట్యూబర్ ఫ్రాడ్ సత్యాన్వేషికి వచ్చింది అదొక్కటే. నెక్స్ట్ విందాం. మనోడి మాట ఈవెన్ విను, హిజ్ పరోడి మాట ఓన్ వర్డ్స్ అతను చెప్పిన వాటిని కూడా క్వశ్చన్ చేసి ఓన్లీ ఇట్ ఈస్ Exactly. యూ ఫైండ్ ఎ కన్విన్సింగ్ రీజన్ గో విత్ ఇట్ అని చెప్తారు బుద్ధ. ఎగ్జాక్ట్లీ. సో ఆ అంత ఒక్క మటుకే సార్ సెంటెన్స్ మాత్రం బుద్ధిజం ఇస్ వాట్ ఫర్ మీ యా విన్నారా ఆ బ్రెయిన్లెస్ జోకర్స్ని? బుద్ధుడు తన ఫాలోవర్స్ని తను చెప్పిన టీచింగ్స్ని క్వశ్చన్ చేసి సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్ వచ్చాకనే నమ్మండి అని చెప్పలేదు. బుద్ధుడి టీచింగ్స్ని క్వశ్చన్ చేయమని ఎక్కడా చెప్పలేదు. బుద్ధుడు చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు తన ఫాలోవర్స్ అందరూ కూర్చొని ఆ టీచింగ్స్ని ఫిక్స్ చేస్తారు. అలా ఫిక్స్ అయిన టీచింగ్స్ ప్రిజర్వ్ చేసి ఎగ్జాక్ట్గా ట్రాన్స్మిట్ చేస్తారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోమని బుద్ధుడు చెప్పలేదు. నెక్స్ట్ విందాం వీళ్ళ కామెడీని. ఐ డోంట్ కన్సిడర్ దట్ అలోన్ as బుద్ధిజం, దట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ అనుకున్నాను నేను. బట్ ఓకే ఎనీవే ఓకే మీరు అలా సార్. అనుకుంటే ఇట్స్ ఓకే. ఒరేయ్, నీ జోకర్ ఫాలోవర్ చెప్పింది బుద్ధిజం కాదు, అది టీచింగ్ ఆఫ్ బుద్ధ కూడా కాదు. బుర్ర తక్కువ వెధవా. నెక్స్ట్ విందాం. ఐ ఓన్లీ పిక్ యూజ్ మై బ్రెయిన్. కరెక్ట్. అవును సార్. ఓకే, మిగతా వదిలేసి అది వేస్ట్ అంటే హర్ట్ అవ్వకూడదు ఎవరు. అరే పిచ్చి బేవకూఫ్, బుద్ధుడు యూజ్ యువర్ బ్రెయిన్ అనలేదు. బుద్ధుడు బ్రెయిన్ని పెంటతో కంపేర్ చేశాడు. ఇంత దరిద్రుడు వెంట్రా వేస్ట్ ఫెలో. ఫ్రెండ్స్, నెక్స్ట్ విన్ ఇంకా నవ్వుకుందాం. బుద్ధుడు ఏంటి నిర్వాణ గురించో లేకపోతే బుద్ధుడి తర్వాత వాళ్ళు పునర్జన్మల గురించి అంటాడు. అవన్నీ టోటల్ బోగస్ అండి. నిర్వాణం, పునర్జన్మ ఇవన్నీ బుద్ధిజంలో తర్వాత యాడ్ అయినవి కావు. అసలు నిర్వాణం, పునర్జన్మ లేకపోతే బుద్ధిజమే లేదు. బుద్ధిజం మెయిన్ గోలే నిర్వాణ యూజ్ చేసి పునర్జన్మని ఆపడం. పునర్జన్మ నిర్వాణాల్ని తీసేస్తే అసలు ఆ టీచింగ్స్కి కాంటెక్స్టే ఉండదు. మనం చేసే కమ్మ ఫలితం పునర్జన్మలో కూడా అనుభవిస్తామన్నది బుద్ధిస్ట్ మెకానిజం. కమ్మ, పునర్జన్మ, నిర్వాణం లేకపోతే బుద్ధిజం లేదు, బుద్ధుడు లేడు, విముక్తి లేదు, సంఘం కూడా లేదు. పునర్జన్మ నిర్వాణాల్ని తీసేస్తే పాళీ క్యానన్లో ఏమీ మిగలదు, బుద్ధుడు కూడా మిగలడు. ఎందుకంటే పాళీ క్యానన్లో తప్పితే బుద్ధుడు ఇంకెక్కడా లేడు. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇక్కడ స్వయాన్న బుద్ధుడే పునర్జన్మ గురించి మాట్లాడుతున్నాడు. బుద్ధుడు వచ్చి ఏంటి ఎవరితోనైనా ఇది మాట్లాడుతున్నాడు అనుకో, అంటే ఇఫ్ హీ వాంట్స్ టు డూ అ డిబేట్, ఇఫ్ హీ కాంట్ ప్రూవ్ దట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పునర్జన్మ, ఐ థింక్ బుద్ధుడు కూడా ఒప్పేసుకుంటాడు, నేను ఓడిపోయాను అని వదిలేసేయని. రైట్. సో బుద్ధుడికి అపోజిషన్ అంటే ఇష్టమే అని అక్కడే తెలుసు. విన్నారా? బుద్ధుడికి ఆపోజిషన్ అంటే ఇష్టమంట. బుద్ధుడు ఫ్రీ స్పీచ్ని ఎంత ఎంకరేజ్ చేసేవాడో చూద్దాం. బుద్ధుడు ఆపోజిషన్ని ఎంకరేజ్ చేయలేదు. బుద్ధుడికి ఆపోజిషన్ అంటే ఒళ్ళు మండిపోయేది. ఒపోనెంట్ని భయపెట్టి సరెండర్ చేయించేవాడు బుద్ధుడు. ఫ్రెండ్స్, ఈ సుత్తి చూడండి. సచ్చక అనే ఒక ఒపోనెంట్ బుద్ధుడితో డిబేట్ చేస్తాడు. ఆ డిబేట్లో బుద్ధుడు ఒక ప్రశ్న అడుగుతాడు. సచ్చకుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడు. సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నని దాటేస్తాడు. సచ్చకుడు ప్రశ్నకి జవాబు చెప్పకుండా దాటేశాడు అని బుద్ధుడికి బీపీ పెరిగిపోతుంది. అప్పుడు సచ్చకుడి తలపైన ఒక పెద్ద ఆకారం కనిపిస్తుంది. అది వజ్రపాణి ఆకారం. వజ్రపాణి బుద్ధుడి శిష్యుడు. వజ్రపాణి సచ్చకుణ్ణి బెదిరిస్తాడు. బుద్ధుడు అడిగిన దానికి నువ్వు జవాబు చెప్పకపోతే నీ తల 7 ముక్కలవుతుంది అని బెదిరిస్తాడు. భయపడి సచ్చకుడు సరెండర్ అయిపోతాడు. అది బుద్ధుడి స్టైల్ ఆఫ్ డిబేట్.
ఒపోజిషన్ అంటే ఎంత ఇష్టమో కదా బుద్ధుడికి. సరే ఫ్రెండ్స్, ఇంకొక సుత్తి చూద్దాం. అరిత్థ అనే ఒక సన్యాసి బుద్ధుడితో డిబేట్ చేస్తాడు. అరిత్థ ఆర్గ్యుమెంట్ ఏంటంటే సెన్షువల్ ప్లెజర్స్ని ఎంజాయ్ చేస్తూ కూడా స్పిరిచువల్ పాత్లో ఉండొచ్చు అని. అది విని బుద్ధుడికి మండిపోతుంది. బుద్ధుడు తిడతాడు, ఒరే పనికిమాలిన వెధవా అని తిడతాడు. వర్త్లెస్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. చూసారా ఫ్రెండ్స్, బుద్ధుడికి ఆపోజిషన్ అంటే ఎంత ఇష్టమో. అలాగే ఇంకొక సుత్తి చూడండి. ఇందులో సాతి అనే ఒక సన్యాసి కాన్షియస్నెస్ చనిపోయాక పునర్జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఒక ఐడియా ప్రపోజ్ చేస్తాడు. అది బుద్ధుడి ఐడియాకి ఆపోజిట్. అందుకు బుద్ధుడు ఆ సన్యాసిని పనికిరాని వెధవా అని తిడతాడు. సో అలాగా ఆపోజిట్ ఐడియాస్ ఉన్న వాళ్ళని పబ్లిక్ షేమింగ్ చేస్తాడు బుద్ధుడు. ఆ దరిద్రాన్ని బుద్ధుడు చెప్పడం, వాడి ఫాలోవర్స్ రాసుకోవడం, ఇప్పుడు ఈ జోకర్లు ప్రచారం చేయడం. నెక్స్ట్ చూద్దాం. అవును సార్. నీ బ్రెయిన్ నువ్వు వాడు అని చెప్తున్నాడు అంటే, నేను చెప్పింది మాత్రమే కాదు, నీ బ్రెయిన్ నువ్వు వాడు, నేను చెప్పిన దాంట్లో కూడా నీకు క్వశ్చన్ వస్తే నన్ను కూడా వదిలేసి నీ బ్రెయిన్ తో నువ్వు వెళ్ళు అని అన్నాడు అంటే హీ లైక్స్ అపోజిషన్. ఎస్ అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫాలో ఆల్సో. ఎస్ సార్. ఫ్రెండ్స్ విన్నారా? వాడు చెప్పిన దాంట్లో ఒక్క పదం కూడా నిజం కాదు. వాడికి విషయం తెలీదు, బుద్ధిజం తెలీదు, జస్ట్ అబద్ధాలు, ఫేక్ న్యూస్, ప్రోపగాండా అంతే. ఫ్రాడ్ గాడు అంతకంటే ఏం చేయగలలేండి. ఈ బేవకు ఫేక్ రేషనలిస్ట్స్కి బుద్ధ అంటే ఏంటో తెలీదు, కానీ హిందూయిజంని ఇన్సల్ట్ చేయడానికి బుద్ధిజంని పొగుడుతూ ఉంటారు. సో అది ఫ్రెండ్స్ ఈ ఫేక్ రేషనలిస్ట్స్ రియాలిటీ. ఒక్కటంటే ఒక్క నిజం కూడా చెప్పకుండా కొన్ని వందల లైవ్ స్ట్రీమ్స్ చేసిన అవార్డ్ డెడ్ యూట్యూబర్ ఫ్రాడ్ సత్యాన్వేషి పోస్ట్ హ్యూమస్లీ విన్ అయ్యాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఫ్రాడ్ సత్యాన్వేషియే కాకుండా వాడి బేవకు ఫాలోవర్సే కాకుండా వాడి గురువు అయిన పనికిరాని రమేష్ బ్రెయిన్ కూడా బీజీ డిసీజ్ కారణంగా హాలో అయిపోయింది. ఇలాంటి బ్రెయిన్ డెడ్ జాంబీస్ వల్ల దేశానికి చాలా డేంజర్. సో ఈ రేషనలిస్ట్ అండ్ హ్యూమనిస్ట్ బ్యాచ్ చేసే అరాచకాలని, చెప్పే అబద్ధాలని ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై భారతి. సో నేను ఎందుకు బుద్ధిజం సైడ్ కొంచెం ఇంట్రెస్టెడ్ ఉన్నానంటే సార్, ఐఎమ్ महात्मा बुद्ध नहीं चाहते थे कि विमेन को संघ में इंक्लूड किया जाए. इवन महाप्रजापति गौतमी जो उनकी फॉस्टर मदर थी, उन्होंने बहुत रिक्वेस्ट किया कि विमेन को भी इंक्लूड किया जाए संघ में, लेकिन बुद्ध नहीं माने. फिर बुद्ध के डिसाइपल आनंद ने भी रिक्वेस्ट किया कि विमेन को इंक्लूड किया जाए. इस पे भगवान बुद्ध कहते हैं कि अगर विमेन को हम इंक्लूड कर लेंगे तो जो बुद्धिज्म 1000 साल चलने वाला था वो 500 साल में ही खत्म हो जाएगा. जैसे शुगर केन के फील्ड में कीड़े आकर के खत्म कर देते हैं पूरा खेत, इसी तरीके से अगर विमेन को इंक्लूड कर लिया गया तो पूरा संघ जो है वो करप्ट हो जाएगा, वो खत्म हो जाएगा.